సో హలో గైస్ అందరికి ఈరోజు వీడియో మా చెల్లి అయితే ఇప్పుడైతే ఆడబోతుంది అనమాట. నేను కాదు ఆడుతుంది మా చెల్లి. ఈరోజు కంటెంట్ అయితే ఇదే అనమాట. చూద్దాం మన చెల్లి ఏదో ఎన్ని రౌండ్లు అయితే కొడుతుందో చూద్దాం. చెల్లి ఒకసారి అని కొడదా కొట్టవో. నేను ఆటలో దిగాక కొట్టబోడవా చూడు అసలు నువ్వు నేను విన్నాయాక ఆ నోరు వదిలేస్తావు. సో గాయస్ ఈ గేమ్ లో నేను గనక విన్ అవుతాను అని అనుకుంటే లైక్ చేయండి. నేను విన్ అవును అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియో అయిపోయాక నేను విన్ అయ్యానే అనుకోండి, మా అన్నయ్య నిమ్మకాయ తినాలి, లేదా నేను అవుట్ అయ్యిందే నేను నిమ్మకాయ తినాలి. ఇప్పుడు చూద్దాం ఎవరు అవుట్ అవుతారు ఎవరు నాకు రాదనుకుంటున్నావు. ఎన్నో సార్లు అవుట్ అయ్యాక మనకు వచ్చింది. ఇప్పుడు నేను పీకే హెడ్ షాట్ల కాడికి బొమ్మ తిరిగి మామూలుగా ఉండదు, మా కల్లో కూడా వచ్చేస్తుంది. అలా ఉంటుంది నేను చూస్తారా భయపడినట్టుకున్నాడు పాపం బేటాగాడు. ఎక్కడికి వెళ్ళి దాచుకున్నాడు. అయిపోయింది పని, ఇంకా అయిపోయింది. దాక్కున్నాడు పాపం. పరిగెట్టు కన్నుతాం మేము. గాయస్ చూడండి ఆడు ఎక్కడ వెళ్ళిపోతాననేసి పారిపోతున్నాడు. అలా ఉండాలి మనం అంతా పెట్టుకుంటే. ఇప్పుడు అని నేను ఎవరు విన్ అవుతారు అన్నది తెలియదు, కానీ పక్కాగా నేను విన్ అవుతానని అనుకుంటున్నాను. మా అన్నికి నిమ్మకాయ తినిపించేది అక్కడ నాకు కత్తి వదలదు. ఉన్నాను నేను. ఇప్పుడు చూడండి నేను కొట్టుతాను మామూలుగా వస్తున్నాను. ఆడికి దాక్కున్నాను. నాకు చెడ్డ చిరాకు వచ్చేది దాక్కున్న వాళ్ళు అంటే. అబ్బా మరి అందరూ కొట్టేసాడు. అది హ్యాంగ్ అయింది ఫోను, చెయ్యికి యాక్టింగ్. చూద్దాం అప్పుడు ఒక్క నిమిషం ఆగు, అప్పుడు మాట్లాడు నువ్వు. ఊరికి ముందే మాట్లాడుకో. ఇప్పుడు నేను అవుట్ అయ్యానని ఏం కాదు, కానీ ఇప్పుడు ఎలా కొడతానో చూడండి. నేను అవుట్ అయినా నాకేం బాధలేదు. మా అన్నయ్యకే కాస్త ఇండిసిప్లైన్ తో ఫెలో మా అన్నయ్య వచ్చేసి అందుకే డిసిప్లైన్ గా ఉంటుంది, ఇండిసిప్లైన్ గా ఉంటుంది. ఇందులో చాలా మంది తెలుగులో చూస్తారు కాబట్టి నా ఇంగ్లీష్. మరి నువ్వేమనుకుంటున్నావు? నాకేనా గేమ్ లాగా అనుకుంటున్నావా? నేను ఆడే గేమ్స్ కి ఆడికి హెడ్ షాట్స్ పడిపోతాయి. మరి ఏదో అనుకుంటున్నావు. ఇంకా బోయ కొట్టండి బోయ కొట్టానంటే నిమ్మకాయ తినాలి, గుర్తుందా? నువ్వు ఓడిపోదా నీకు తింటాను, నా నిమ్మకాయ అలవాటు నీకు లేదు కదా, అందుకే తినిపిస్తాను. నువ్వు పొడుకున్నా నీ నోట్లో వేసేస్తాను అది. నన్ను కొట్టం కాదు, నేను ఆడిని కొడతాను చూడు. నువ్వు నా గురించి ఏదో అనుకుంటున్నావు అంటే నేను పైకి సాఫ్ట్ గా కనిపిస్తాను, దాని లోపల రాడ్ ని. మీరు ఇప్పుడు ఏంటి మీ చెల్లి ఎలా డైలాగ్స్ వేస్తుంది, మీకైనా మర్యాద ఇవ్వదా అనుకుంటారేమో కామెంట్స్ లోని. మీలాంటి వాళ్ళకి అంటే కామెంట్స్ అలా చేసిన వాళ్ళకి ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. మేము ఎంత సిల్లీగా మాట్లాడుకున్నా అది ఓన్లీ కామెడీకేనే, ఫన్ మీకోసమే, మీరు నవ్వుకుంటారనేసి. మీరు ఇంకా చెత్త కామెంట్స్ పెడితే నాకు మండుద్ది దెబ్బకి, ఇంకోసారి బ్లాగ్ లో కూడా రాను. అందుకనైతే నీకేముందే, నీకంటే తెలీదు బాబు. ఒక్కసారి 2 సార్లకి ఏం అవ్వదు. లాస్ట్ పోయే కొట్టప్పుడు నిమ్మగా ఇలా పోవడం చెప్తాను అప్పుడు నీ పని. చూద్దాం. అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు ఆడు చూపించాడు కదా ఆట. ఆడు కుదురుగా నేను కుదురుతాను. ఫస్ట్ ఎవడైనా అవుట్ అయినోడు నెక్కిరించినోడే పైకి వస్తాడు అని అనుకుంటారు, కానీ మనసులో అవుట్ అయినోడే పైకి వస్తాడు. ఎప్పుడు సక్సెస్ తన ముందు ఉంటది.
అర్థం అవుతుందా? తెలుసులే ఓయ్. తెలుసు కదా, అందుకే చాలా వీడియోలని చావు దెబ్బలు తిన్నా. అబ్బో మేము అన్నమే కొట్టాము కొట్టావు కదా, కొట్టేస్తూ అయితే నేను కూడా అలాగే. ఇప్పుడు నేను కొట్టేస్తాను, అప్పుడు విక్టరీ నాకు సెకండ్ కూడా ఫోన్లో అనేసి చూసుకున్నాను ఎడికి అలాగా. నా వాయిస్ మీకు గట్టిగా వినిపించకపోవచ్చు కానీ అడ్జస్ట్ అయిపోండి మీరు. కానీ అప్పుడప్పుడు మధ్యలో గట్టిగానే వస్తుంది. చూడండి ఇప్పుడు చెప్తున్న పోతున్నాడు, నిన్నడు కొట్టలేబోయాడు. ఏంటో మరి నాకు పక్క నుంచి కోపం వచ్చేస్తుంది. అయిపోయింది, నేనే విన్ను. అంటే అప్పుడే విన్ను కాదండి, సెకండ్ బోయా కూడా నేనే కొట్టాను. బోయే కాదమ్మా, సెకండ్ రౌండ్ అమ్మా బాబు. స్లీపర్ గురించి తెలియకుండా వచ్చేస్తారు. తెలియకుండా వచ్చిన బాగా కొడతారు, నీకు తెలుసా అది? అమ్మా తెలియదు. సరే నేను మాట్లాడడానికి గేమ్ ఆడడానికి నాకు అవ్వదు కాబట్టి నేను మాట్లాడను. కానీ మా బాగా మాట్లాడతాడు, వినండి. నిన్న నుంచి చూసారా గాజు పక్క నుంచి మాత్రం మామూలుగా ఎన్నో చేయట్లేదు. కొట్టలేదు కావాలి అవుతాను ఏంటి మరి ఎందుకు తాకేస్తున్నావు? హ్యాంగ్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది బ్రో. ఏం చేయమంటావు అసలు నువ్వు? ట్యాగ్ తీసి కొట్టమంటావు నిన్న. మాకు తెలియదురా బాబు. నీకేది తెలీదు మరి అందరూ తెలియకుండా ఫ్రీ ఫైర్లోకి వచ్చినాను కాబట్టి అవులే రెండు అయ్యి అలా కొట్టేసింది ఇట్లా. నేను నీకులా కాదులే, గేమ్ ఫ్యాన్స్ తో మాట్లాడితే డిస్టర్బ్ అవుద్ది అనేసి కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను. ఫ్యాన్స్ ఏం అనుకోకండి మీరు. మా అన్నయ్య అయితే కాస్త బాగా కంటెంట్ చేసుకుంటాడు. ఇక్కడైతే ఈడు మాట్లాడి నేను మాట్లాడి కంప్లీషన్ అయిపోయి గేమ్ లోని అవుట్ అయిపోతున్నాను. అందుకనేసి ఈసారి కొంచెం కొంచెం వినిపిస్తుంది నా వాయిస్. మిగతాదంట మా పంది అన్నయ్య కూడా మాట్లాడతాడు. అదే కొత్త అదేట్రా అలా దించేస్తుంది. ఏం చేస్తాం, ఏంజల్ కదా, అలాగే ఆశీర్వాదాలు ఇచ్చేసి నేను కొట్టేసుకుంటాను. నువ్వేమో నూబ్ గడివి బాధగడివి. అది గడి కాదు బాబు, అది బాట్ గడివి. అంటే నేను అన్నాను చోటు మాలోకం. చూసుకో చూసుకో బాగా చూసుకోండి. హలో హలో బ్రో, హలో హలో భయ్యా, హలో 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 భయ్యా, ఏడ్రీ భయ్యా. చూసారా గైస్, ఆడైతే బయటికి పోయాడు. మా చెల్లి కొట్టాడు కదరే. అదేంట్రా బాబా మూమెంట్ స్పీడ్ ఏంటి రే అనుకోకుండా ఏదో గేమ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడియో సారీ గాయస్, ఆ లోపల వెళ్ళిపోయింది, చెవిలా పోయినాను. అని మాత్రం మామూలుగా తీసేయలేదు. అంత స్పీడ్ గా ఆడితే ఎవరికి పోయినరా చెప్పండి గాయస్. ఇప్పుడు మీకు సారీ చెప్పాలి, ఎందుకంటే గేమ్ అయిపోయింది. థ్యాంక్ యూ గాయస్, లాస్ట్ వరకు సపోర్ట్ చేసి వింటున్నారు కాబట్టి గాయస్.